హెచ్ఆర్సిఐ చెన్నిపాటి శ్రీకాంత్ గారి ఆదేశాల మేరకు జాతీయ అధ్యక్షులు మెదక్ జిల్లా హెచ్ఆర్సిఐ టీం ఈ యొక్క గ్రామానికి రావడం జరిగింది. ఈ గ్రామానికి రావడం సదుద్దేశం ఏంటంటే, ఒక చిన్న కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. కావున ఈ యొక్క అమ్మాయికి కూడా ఈ పాప కడుపులో ఉన్నప్పుడైతే ఆమె భర్త అయితే వెళ్ళిపోవడం జరిగింది. సుమారు ఈ పాప ఎన్ని నెలలు ఉంటుందమ్మా? ఒక్క సంవత్సరం ఉంటుంది. అంటే సుమారు అతను పోయి కూడా 20 నెలలు దగ్గరికి వస్తుంది. అప్పటి నుండి వీళ్ళ ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి. కాబట్టి చెన్నిపాటి శ్రీకాంత్ గారి ఆదేశాల మేరకు మేము ఈ గ్రామానికి వచ్చి మా వంతు సాయంగా కిరాణా సామాను ఇవ్వడం జరుగుతుంది. ఉద్దేశం ఏంటి అంటే, భర్త లేకపోవడమే మెయిన్. వాళ్ళ అత్త, పాప, ఆమె ముగ్గురే కూలి చేస్తే కానీ బతకలేని పరిస్థితి ఆమెది. రోజుకు ఎంతమంది కూలి ఎంత కూలి అంటే రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. రోజుకు పోతే 300 రూపాయలు చొప్పున తెచ్చుకుంటుంది. ఉద్దేశం ఏంటంటే, ఆమెకి 2000 రూపాయలు మేము సామాన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఉద్దేశం ఏంటంటే, ఆమెకి ఎవరు లేరు కాబట్టి, ఆర్థికంగా ఇబ్బంది ఉంది కాబట్టి మేము ఇవ్వడం జరుగుతుంది. కావున ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని, ఇట్లాంటి సమస్యలు ఎవరికి ఉన్నా మాకు ఖచ్చితంగా ఇంటిమేషన్ ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాము. మీరు అనుకోవచ్చు ఈ 2000 రూపాయలే అనుకోవచ్చు, కానీ మేము ఇచ్చే వాళ్ళకు తీసుకునే వాళ్ళకు 2000 రూపాయలే గొప్ప, చూసేవారికి కాకుంటే ఊరు అన్నప్పుడు, జనాలు అన్నప్పుడు వ్యతిరేకిస్తూ ఉంటారు. ఆ వ్యతిరేకించడం బంద్ చేసుకొని మీతోటి అయితే 10 రూపాయల 100 రూపాయల ఇటువంటి వరకు సహాయం చేసే ప్రయత్నం చేయండి. కానీ అంతేగాని వ్యతిరేకించే ప్రయత్నం చేయకూడదు. దయచేసి అర్థం చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ వీడియోను మీరు మీ బంధువులు కావచ్చు, మీ ఊర్లో ఎవరున్నా సరే, ఇటువంటి వాళ్ళు తల్లిదండ్రులు లేని వాళ్ళు, పిల్లలు, ఇంకా ఇట్లాంటి ఇబ్బందులు ఎవరికి ఉన్నా పర్వాలేదు, మాకు ఇంటిమేషన్ ఇవ్వాలి. మీరు ఇంటిమేషన్ ఇస్తే మాతోటి అయినంత వరకు మేము సాయం చేసే ప్రయత్నం చేస్తాం. మా యొక్క ఫోన్ నెంబర్ 9398130612కు ఫోన్ చేసి మీ యొక్క సమస్యలు ఏమైనా ఉంటే మాతో పంచుకోండి. మాతో అయినంత వరకు మేము సాయం చేస్తామని మేము తెలియజేస్తూ ఉన్నాము. నీ పేరేం పేరమ్మా? సుష్మా. ఈ సుష్మా ఇప్పుడు మీ ఆయన పోయి 20 నెలలు అవుతుంది. మీరు ఇట్లా పని చేసుకొని బతుకుతున్నావా? పని చేసుకుని మీ అత్తమ్మ ఏం చేస్తుంది? ఇంటికాడ ఉంటుందా? పాపను పట్టుకుని. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఆమె పనికి పోతుంది, వాళ్ళ అత్త పాపను పట్టుకొని ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి ఎవరికైనా ఎక్కడైనా ఉంటే మాకైతే ఖచ్చితంగా ఇంటిమేషన్ ఇవ్వరు. మేము లక్షల రూపాయలు సహాయం చేస్తామని చెప్తలేము, కానీ మా వంతు సహాయంగా 15 రోజులకా 20 రోజులకా ఒక కిరాణా సామాన్ అంటే ఒక 20 రోజులకి ఇప్పించినా, నెల రోజులకి ఇప్పించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇట్లాంటి సమస్యలు ఎవరికి ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా ఖచ్చితంగా మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. నమస్తే.